ఈ ఇయర్ మాకు చిన్న లోటు, గేమ్ చేంజర్. రామ్ చరణ్తో సూపర్ హిట్ తీయలేకపోయామని ఒక చిన్న గిల్ట్ ఉంది. తొందరలోనే రామ్ చరణ్తో కూడా ఒక సూపర్ హిట్ సినిమా తీయటానికి ప్రయత్నాలు మొదలైనవి. ఆ తొందరలోనే అనౌన్స్ చేస్తాం. సంక్రాంతికి వస్తున్నాం. తర్వాత మళ్ళీ ఎస్విసికి ఒక బాలు అలా పైకి ఎగరబోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమాతో 20 years కంప్లీట్ చేశాడు. దిల్ సినిమాతో 22 years కంప్లీట్ చేశాం. ఆర్యా సినిమాతో ఎంటర్ అయిన వేణు 21 years కంప్లీట్ చేశాడు. ఇట్స్ ఈజ్ ఓన్లీ కోఇన్సిడెన్స్. ఎందుకో ఆలోచిస్తుంటే నాకు అనిపించింది, ఎవరు ఎప్పుడు ఇండస్ట్రీకి వచ్చాం, అన్ని సక్సెస్ఫుల్ ఫిలిమ్స్తో ఎంటర్ అయ్యాం. మా బ్యానర్ పెట్టి దిల్ సినిమాతో 22 years, మాకంటే ముందు 1 year సీనియర్ మాకు జయం సినిమాతో. సో ఆర్యా సినిమాకు జూనియర్. సో ఆ సినిమాకు అసోసియేట్ డైరెక్టర్ ఎంటర్ అయ్యి అక్కడి నుంచి కంటిన్యూగా లాస్ట్ 21 years మాతోనే జర్నీ చేస్తున్న శ్రీరామ్ వేణు. సో ఇందాక వీళ్ళు అన్న అని మాట్లాడుకున్నారు, కానీ ఈ సినిమాకు వేణు అడిగింది పాటలు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడంలో అజనీష్ ఆల్రెడీ ఇస్ ప్రూవ్డ్. కాంతారకు కావచ్చు, విరూపాక్షకు కావచ్చు చెప్తున్నారు. ఈ సినిమా రేపు మీరు చూసినప్పుడు అర్థమవుతుంది. థ్యాంక్ యూ అజనీష్. ఈ సినిమా వేణు విజన్కి వాళ్ళందరూ అయితే దాన్ని నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళి పెట్టింది. క్రెడిట్ గోస్ టు అజనీష్. ఎందుకంటే ఈ సినిమా ఎడిటింగ్ రూమ్లో సౌండ్ లేకుండా చూశాను. సౌండ్తో పాటు రాధా గారు వీరు ఫైనల్ మిక్స్. థ్యాంక్ యూ రాధా గారు. అంటే ఆ సౌండ్ని డైలాగ్స్ని మ్యాచ్ చేస్తూ ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదంతా వేణు టీం. ఇందాక శిరీష్ చెప్పినట్టు ఈ సినిమా టోటల్ క్రెడిట్ గోస్ టు ఓన్లీ డైరెక్టర్. ఎందుకంటే 21 years జర్నీలో వేణు ఏంటో మాకు అనువనువు తెలుసు. పంచమహానారులు అంట, ఇప్పుడే జొన్న విత్తల గారు చెప్పారు. సో వేణు చుట్టూ, మన నితిన్ చుట్టూ సినిమాలో వీళ్ళు 4 ప్లస్ ఈ 5 వెరీ 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 ఇంపార్టెంట్ రోల్స్ చేస్తూ రేపు మీకు స్క్రీన్ పైన 5 గుర్తుపెట్టుకోండి. నేను చెప్పే మాట ఏదైనా తేడా ఉంటే మళ్ళీ మా మేనేజర్ నంబర్ ఇస్తే నన్ను ఫోన్ చేసి తిట్టుకోండి. ఎంత అద్భుతంగా వేణు అడిగినట్టు, డైరెక్టర్ అడిగినట్టు వీళ్ళు చేశారంటే, నితిన్తో పాటు వీళ్ళు 5 కూడా హీరోలకు అనౌన్స్ చేసేయచ్చు. అంత అద్భుతంగా ఈ సినిమాలో రేపు మీకు వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నారు ఈ కథలో ఉన్నట్టుగా. థ్యాంక్ యూ లయ గారు అండ్ సప్తమి అండ్ హర్ష అండ్ దీత్య అండ్ నితిన్. సక్సెస్లు ఫెయిల్యూర్లు వస్తూ ఉంటాయి, మేము చూసాం. ఎస్, నితిన్ కొంచెం లాస్ట్ 4-5 సినిమాలు ఆడలేదని లోలో ఉన్నాడు. ఈజ్ కమ్ బ్యాక్ ఫిలిం.